కెమెరా కదులుతుంది. హాయ్, నేను వినోద్, పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఈరోజు మనతో పాటు హిమశైలజ గారు ఉన్నారు. మా పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ సక్సెస్ఫుల్ స్టూడెంట్. వారు యమదొంగ అనే లైవ్ డబ్బింగ్ షోలో కూడా పాల్గొని అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు. అలాగే ఈరోజు అటు సినిమా రంగంలో, ఇటు టీవీ రంగంలో కూడా యూనియన్ మెంబర్షిప్ కార్డ్స్ తీసుకున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక ప్లెయిన్గా వచ్చిన ఒక ఉమెన్ ఈరోజు మంచి డబ్బింగ్ వాయిస్ ఆర్టిస్ట్గా ముందుకెళ్తుంది. అలాగే వారు ఈ జర్నీని ఎలా మొదలుపెట్టారు, ఇప్పుడు ఆర్థికంగా తను నిలబడగలుగుతుందా, అలాగే ఫ్యూచర్ కూడా ఎలా ఉంటుంది, అసలు ఈ రంగం అనేది యూజ్ అవుతుందా లేదా అనేది సక్సెస్ అయిన హిమశైలజ గారితో మాట్లాడదాం. హాయ్ హిమశైలజ గారు. హాయ్ అండి. కాబట్టి మీరు ముందు ఇలాగే ఒక చిన్న ఇంటర్వ్యూ ఇచ్చారు, అలాగే ఈరోజు సక్సెస్ఫుల్గా మరొక ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో మీరు ఎలా వెళ్తున్నారు, ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయా, రేపు ఫ్యూచర్ భవిష్యత్ ఏంటి అనేది రాబోయే కొత్త కళాకారులకు మీ మార్గదర్శకత్వం. అందరికీ నమస్కారం అండి. నా పేరు హిమశైలజ. నేను పీవీఆర్ డబ్బింగ్ అకాడమీలో లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యానండి. నేను యమదొంగ లైవ్ డబ్బింగ్ షో కూడా చేశాను లాస్ట్ ఇయర్. అయితే నేను జాయిన్ అయినప్పుడు ఎటువంటి హోప్తోనూ రాలేదండి. అంటే వచ్చేస్తాయి అవకాశాలు అని ఏం లేదు, నాకు అట్లా ఏం లేదు. వచ్చిన తర్వాత సార్ గైడెన్స్లో మనకి టాలెంట్ ఉంటే ఈ ఇండస్ట్రీ మనకి ఎలా అయినా సరే ఆఫర్స్ ఇస్తుంది అని చెప్పని అన్నారు. దాని పరంగానే వెళ్తున్నాను. టాలెంట్ని నమ్ముకున్నాను. సార్ చెప్పిన ప్రతి విషయాన్ని ఫాలో అవుతూ వెళ్ళాను. అదే సక్సెస్ని తీసుకొస్తుంది. అలాగే ఈరోజు మీరు నేర్చుకున్న డబ్బింగ్, ఇక్కడ నేర్చుకున్న ప్రాక్టికల్స్ కానీ ఇవన్నీ కానీ మీకు ఇప్పుడు మీరు చెప్తున్న దాంట్లో ఉపయోగపడుతున్నాయా? చాలా ఉపయోగపడుతున్నాయండి. డైలాగ్స్ గుర్తు పెట్టుకోవడం కానివ్వండి, అది లెన్స్ చెప్పడము, మాడ్యులేషన్స్ మార్చడము, ప్రతి ఒక్క విషయం పిన్ టు పిన్ ఇక్కడ ఏం నేర్పించారో అన్నీ కూడా డబ్బింగ్ ఇండస్ట్రీలో, డబ్బింగ్ రంగంలో మా వాయిస్ ఆర్టిస్టులు అందరికీ కూడాను చాలా ఉపయోగపడ్డాయండి. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న సీరియల్స్ మామూలుగా ప్రొఫెషనల్స్ ఛానల్స్లో వస్తున్నాయా? వస్తున్నాయండి, వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు సుమారుగా మీరు ఎన్ని ఛానల్స్లో డబ్బింగ్ చెప్తున్నారు? ఈటీవీ, జీ తెలుగు, జెమినీ టీవీ. కంగ్రాట్స్ హిమశైలజ గారు. అలాగే ఇంకా మరికొద్ది రోజుల్లో ఒక మంచి స్థానానికి వెళ్తారని మేము దృఢ సంకల్పంతో మీరు వర్క్ చేశారు, అలాగే ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఈ రోజుతో ఇదండి. కాబట్టి హిమశైలజ గారు, అలాగే మా అకాడమీ నుంచి అంటే వారు స్వయంగా అవకాశాలు సంపాదించుకోవడానికి మా రిఫరెన్స్లు ఉంటాయి. అలాగే మా అకాడమీలో కూడా ఫ్యూచర్ భవిష్యత్తులో అంటే ఆల్రెడీ స్టార్ట్ చేశాం, ఇప్పుడు 2 ప్రాజెక్టులు చేసాం. అలాగే హిమశైలజ గారు చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు. అందుకని మా అకాడమీ నుంచి వచ్చిన ప్రణము ఒక చిన్న అమౌంట్ కూడా, అంటే ఈవెంట్తో పాటు చాలామంది డబ్బింగ్ చెప్పారు, అందులో వచ్చిన చిన్న పేమెంట్ని కూడా వారికి మేము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి హిమశైలజ గారు, మీరు ఇలాగే మా అకాడమీతో కంటిన్యూ అవుతూ ఉండి ఇండస్ట్రీలో కూడా మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు, ఆల్రెడీ సంపాదించుకున్నారు. కాబట్టి మీకు ఇస్తున్న ఒక చిన్న గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కాబట్టి ఇలా మన స్టూడెంట్స్ మన దగ్గర నేర్చుకొని, మన దగ్గర పేమెంట్స్ తీసుకొని, అలాగే ఒక ఫ్యామిలీ లాగా ఉండడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి మనకు పాజిటివ్గా వెళ్తున్నప్పుడు మనకు కూడా కొంతమందికి సక్సెస్ఫుల్గా పరిచయం చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈరోజు ఏ అవకాశం వచ్చినా ముందుగా మన అకాడమీ నుంచి హిమశైలజకి ఎప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. కాబట్టి అలాగే మీరందరూ కూడా డెవలప్ అవుతారు, మరొక హిమశైలజగా అందరూ కూడా మారి చాలా స్పీడ్గా ముందుకు వెళ్తారని కోరుతూ, కంగ్రాట్స్ హిమశైలజ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.